నమస్కారం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చివరికి పరమాత్ముని కూడా. ధర్మరాజు నిండు సభలో కృష్ణుడికి అగ్రతాంబూలం ఇయ్యబోగా కృష్ణుణ్ణి దుర్భాషలాడిన శిశుపాలుణ్ణి 100 తప్పులు క్షమించి 100 తప్పులు అయిపోగానే సుదర్శన చక్రం ఉపయోగించి హతమార్చాడు పరమాత్మ. తన అవతార సమాప్తి అయిపోతోందని గ్రహించిన పరమాత్మ ఆ వార్తను తన బాల్యమిత్రుడు భక్తుడు అయిన ఉద్ధవుడికి మాత్రమే చెప్పి నగరం వీడి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. ఒక వృక్షం కింద పవళించి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడి నుంచి ఒక బోయవాడు వెళ్తూ ఆ కృష్ణుని పాదాన్ని పక్షి అని తలిచి బాణం వదిలాడు. కృష్ణుడు మరణించాడు. రామావతారంలో వాలిని చెట్టుచాటున ఉండి సంహరించిన ఫలితమే ఈ జన్మలో కృష్ణుడికి అతని పాదంలో బాణం గుచ్చుకొని చనిపోవడం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది ఎవరినైనా ఎంతవారినైనా అది అనుభవించక తప్పదు అని నిరూపించి తను చాలించాడు పరమాత్మ.